నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూలై 23, 2025 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:42. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చతుర్దశి. చతుర్దశి తిథి జూలై 23 బుధవారం తెల్లవారితే 4:18 అండి. జూలై 24 గురువారం తెల్లవారితే 2:30 వరకు చతుర్దశి తిథి అనేది ఉంటుందండి. అంటే బుధవారం పూర్తిగా చతుర్దశి తిథి అనేది ఉంటుంది. తదుపరి ఆషాఢ బహుళ అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఆరుద్ర. ఆరుద్ర నక్షత్రం జూలై 23 బుధవారం సాయంత్రం 6:38 వరకు ఉంటుంది. తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మిథున రాశి. మిథున రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మిథున రాశిలోకి చెందుతారు. యోగం వ్యాఘాత బుధవారం మధ్యాహ్నం 12:34 వరకు. తదుపరి హర్షణ. కరణం విష్టి మధ్యాహ్నం 3:34 వరకు. తదుపరి శకుని రేపు తెల్లవారితే అనగా గురువారం తెల్లవారితే 2:31 వరకు. తదుపరి చతుస్పాద నాగవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం తెల్లవారితే 3:45 నుండి తెల్లవారితే 5:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:37 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు రాహుకాలం అనేది ఉంటుంది. యమగండం ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 10:44 నుండి మధ్యాహ్నం 12:27 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:20 నుండి తెల్లవారితే 5:08 వరకు. అమృత గడియలు ఉదయం 9:01 నుండి ఉదయం 10:33 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, మన్మధుడు వాహనం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ రామచిలుక, బి గుర్రం, సి హంస. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్వరాపేట ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్నను, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్నను మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, యముడి వాహనం పేరు ఏమిటి? దీనికైతే జవాబు ఆప్షన్ ఏ గేదె అండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరో ఇప్పుడు చూద్దాము. ముల్లా భవానీ సుఖపల్లి శ్రీని గారు, మీరు ఆన్సర్ అయితే కరెక్ట్గా ఇచ్చారు కానీ ఆప్షన్ మాత్రం పెట్టారు. నేమ్ కూడా ఇవ్వాలండి ఈసారి. అదేవిధంగా పిచ్చుకు సోమరాజు గారు, మరియు కొమ్మరిగిరి రామారావు గారు, మరియు త్రినాథ్ పొన్నాడ గారు, మరియు సిహెచ్ అరుణ గారు, మరియు టి పద్మ గారు ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి పిల్లల్ని అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు మాస శివరాత్రి అండి. మరియు అదేవిధంగా ఆరుద్ర నక్షత్రంతో కూడి ఉండడం వల్ల ఈరోజు శివాభిషేకానికి చాలా ఉత్తమమైంది. రెండు కలిసి రావడం కూడా చాలా విశేషం అండి. మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం. అదేవిధంగా ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవం కూడా. మరియు నటి మంజులా గారి వర్ధంతి ఈరోజు. మరియు బాలగంగాధర్ తిలక్ గారు, చంద్రశేఖర్ ఆజాద్ గారు, మరియు నటుడు కోడి రామకృష్ణ గారి జయంతి అండి. అదేవిధంగా ఈరోజు నటుడు సూర్య గారి పుట్టినరోజు. ఆయనకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియచేస్తున్నాను.
ఇవి ఈరోజు ప్రత్యేకతలు. ఇవే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు అయితే మన ఛానల్ తరపున తెలియజేస్తున్నానండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు మనకు ప్రత్యేకించి ఆషాఢము ప్లస్ అమావాస్య గడియలు కూడా తగులుతున్నాయి కాబట్టి ఎటువంటి శుభకార్యాలకైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. శ్రావణ మాసకు సంబంధించి ఎటువంటి శుభ్రాలైనా బుధవారంతో మనం కంప్లీట్ చేసుకుంటే మంచిదండి. మళ్ళీ అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం కాబట్టి ఆ రోజు దేవుడి గదిని శుభ్రం చేసుకుందామనే ఆలోచన మాత్రం వద్దు. ఇంటికి సంబంధించిన డీప్ క్లీనింగ్లు ఏమైనా బుధవారంతో కంప్లీట్ అయితే మనకి, ఎందుకంటే మొదటి రోజు శుక్రవారము, శుక్రవారం శ్రావణ మాసం ప్రారంభం కూడా శుక్రవారంతో మొదలవుతుంది కాబట్టి బుధవారం కంప్లీట్ చేసుకోవాలండి. చూశారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. చూశారు కదండి ఈరోజు పంచాంగం. వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.